ఇక ఆ 7వ అంశాన్ని మనం ధ్యానిద్దాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలు. 11 నుంచి కాబట్టి మేము త్రోయాను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమెత్రేకేకును మరునాడు నెయపోలికిని అక్కడ నుండి ఫిలిప్పికిని వచ్చితిమి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమని రోమీల ప్రవాస స్థానమై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినమున గవినిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగునని ననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగుపుడి అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అద్భుతమైన రీతిలో ఏం జరిగింది ఇక్కడ. లూదియా అనేటటువంటి ఆమె పౌలు గారు చెప్పేటటువంటి మాటలు ఆ సముద్రపు ఒడ్డున విని ఆయన యేసు ప్రభు వారు ఆమె హృదయము తెరవంగానే ఆయన్ని చేర్చుకుంది. ఆమె బాప్తిసం కూడా పొందింది. తన ఇంటి దగ్గరికి వారిని బలవంతంగా తీసుకెళ్ళి, అయ్యా మా ఇంటికి రండి అని తీసుకెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా యేసు ప్రభు వారిని పరిచయం చేయించింది. సేవకులను అలా తీసుకెళ్ళి ఆ కుటుంబస్తులందరినీ కూడా పరలోకం వైపు త్రిప్పింది లూదియా తల్లి. ఆమె తుయతైరా పట్టణస్థురాలు. ఆమె యూదురాలు కాదు. ఆమె దేవుడిని ఎరిగినటువంటి బిడ్డ కాదు. ఆమెకి పౌలు గారు అక్కడున్న శీల గారు వాక్యం చెబుతుంటే ఆ వాక్యం విని ఆమె హృదయం దేవుడు తెరిచినందున, ఆ హృదయంలోకి యేసయ్య వెళ్ళిపోయినందున ఆమె విశ్వసించింది. ఆమెను యేసు ప్రభువు వారిని స్వీకరించినందున ఆమె ఇంటి వారంతా కూడా పరలోకాన్ని సంపాదించుకున్నారు. పరిశుద్ధులైనటువంటి యాజకులు, సేవకులు వారి ఇంటిలోకి ఎప్పుడైతే ప్రవేశించారో వారి ఇంటిలో ఉన్నటువంటి ఆ సాతాను శాస్త్రాలన్నీ కాలిపోయి, ఆ సాతాను తంత్రములన్నీ కాలిపోయి వారంతా పరలోకాన్ని పొందే యాత్రికులుగా మార్చబడ్డారు, విశ్వాసులుగా ముద్రించబడ్డారు. వారి కుటుంబం అంతా రక్షించబడి పరలోకాన్ని స్వాధీనం చేసుకున్నది. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే దైవ సేవకులను బలవంతం చేసి మన గృహాలకు తీసుకెళ్ళి వారితో వాక్యాలు చెప్పించుకోవటం వల్ల మన ఇంట్లో నాశనానికి జోగుచున్నవారు, నరకానికి వెళ్తున్నవారు, సాతాను చేతిలో ఉన్నవారు, లోకం చేతిలో ఉన్నవారు, శరీరిచ్చల చేతిలో ఉన్నవారు అందరూ ఆ బంధకాల నుంచి విడిపించబడి పరలోకాన్ని సంపాదించుకుని వరదెల్లెదరుగాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరిచి అభిషేకించునుగాక. ఆమెన్. ప్రార్థన